ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే అది ఛార్జ్ షీట్ అవుతుంది. అది మీరు తేల్చవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి దీని మీద స్టే ఇవ్వమని అడిగారు. దాని మీద స్టే ఇచ్చారు. 11వ తారీఖున ఈ ముగ్గురు సార్ అట్లాగే గతంలో ఉన్న జడ్జిమెంట్స్ ఏంటి సార్? దాంట్లో కొన్ని ఏమైనా మీరు ఉదాహరించగలుగుతారా, మీరు చెప్పగలుగుతారా గతంలో ఉన్న జడ్జిమెంట్స్ దీనికి సంబంధించి? ఒకటి, గతంలో ఉన్న జడ్జిమెంట్స్కి వచ్చేటప్పటికి సుప్రీంకోర్టు 2023 సంవత్సరంలో ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం ఏంటంటే, వన్స్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసినా లేకపోతే ఫైల్ చేసిన తర్వాత అది రిటర్న్ అయిపోయినా కానీ అది ఛార్జ్ షీట్ ఫైల్ చేసినట్టుగానే భావించాలని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. రెండో తీర్పు ఏమిచ్చిందంటే, కాగ్నిజెన్స్ వేసినటువంటి ఛార్జ్ షీట్ మీద కాగ్నిజెన్స్ తీసుకున్నా తీసుకోకపోయినా అది ఛార్జ్ షీట్ ఫైల్ చేసినట్టుగా భావించాలి తప్ప డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడానికి లేదు అని చెప్పేసి ఈ రెండు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చాలా స్పష్టంగా ఇచ్చినాయి. కాబట్టి ఈ రెండు అంశాలే దీని మీద బెయిల్ ఇవ్వడానికి కాగ్నిజెన్స్ తీసుకోలేదని, నిర్దేశించిన సమయంలో ఛార్జ్ షీట్ వేయలేదని, కాబట్టి డిఫాల్ట్ బెయిల్ మేము ఇస్తున్నాము వితిన్ 90 డేస్లో వేయలేదు కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఛార్జ్ షీట్ అని చెప్పేసి అవి ప్లస్ ఈ రెండు ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అబ్జెక్షన్స్ని కంప్లై చేయమన్నామో అవి కంప్లై చేయలేదు అని. లోత్రా గారు చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ అన్ని సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ట్రంకు పెట్టిలో అక్కడ పెట్టాం, సాక్ష్యాలను పెట్టాం, అలానే టెక్నికల్ ఎవిడెన్స్కి సంబంధించిన పెట్టాం, అలానే సీజ్ చేసిన ప్రాపర్టీని తమ ఆదేశాల ప్రకారం బ్యాంకులో పెట్టాం, ఆ సొమ్మును కూడా. కానీ ఇవన్నీ కోర్టులో ఉంటే ఇవన్నీ కూడా అబ్జెక్షన్ల కింద తీసుకున్నారు. అబ్జెక్షన్ల కింద తీసుకోవడం అది సరికాదు, ఆల్రెడీ అన్ని కోర్టులోనే ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కానీ అలానే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కానీ ఫైల్ చేస్తే ఛార్జ్ షీట్ ఫైల్ చేసినట్ట లేదా నిర్ధారించాలన్నారు. ఇంకోటి ఏంటంటే, అంతకుముందు సత్యప్రసాద్ కానీ లేకపోతే వాసుదేవరెడ్డి కానీ వీళ్ళిద్దరు కూడా ముందస్తు బెయిల్ వేశారు. ముందస్తు బెయిల్ వేసి అంతకుముందు అప్రూవర్గా మారతామని చెప్పేసి పిటిషన్ వేస్తే అది రిటర్న్ చేశారు. మీరు జైల్లోనే ఉండాలి లేకపోతే బ్యాన్స్ పెట్టి బెయిల్ మీద ఉండాలి, ఈ రెండు లేవు కాబట్టి ఆ పిటిషన్ పిటిషన్ ఈజ్ మెయింటైనబుల్ అని చెప్పేసి రిటర్న్ చేశారు. తర్వాత వీళ్ళు ముందస్తు బెయిల్ వేశారు. ఈ ముందస్తు బెయిల్లో చెప్పింది ఏంటంటే, దాదాపుగా దీంట్లో 232 మంది పైగా 38 సుమారు సాక్షులను విచారించారు. 283 మంది సాక్షులను విచారించారు. న్యూమరస్ రాసిందండి క్లియర్గా దాంట్లో, when investigation was already completed and police examined as many as 283 witnesses and collected numerous documents in volumes in several trunk boxes, there is no necessity of taking this petition. Approval is totally a futile exercise except అని చెప్పేసి రిజెక్ట్ చేశారు. అంటే సాక్షులను విచారించారు, కోర్టులో పెట్టారు, బాక్సు ట్రంక్ పెట్టిలో పెట్టారు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పెట్టాడు, పెట్టారు, సీజ్ చేసిన మనీ పెట్టారు, వాళ్ళ ఆదేశం బ్యాంకులో వేశారు. ఇన్ని ఆధారాలు ఉండి ఇన్ని ఆధారాలతో ఛార్జ్ షీట్ వేస్తే ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం అది కరెక్ట్ కాదు. కాబట్టి దాంట్లో కూడా వాళ్ళని అసలు బెయిల్ ఇవ్వడం కాదు, వాళ్ళని పర్మనెంట్గా కూడా ట్రయల్ కోర్టులో విచారణ పూర్తి అయ్యే వరకు వాళ్ళని దాంట్లో ఆ పదవి ఏమి ఇచ్చారంటే, ఆఫ్టర్ బీయింగ్ గ్రాంటెడ్ పార్డన్, ఒకవేళ కనుక అప్రూవర్గా మార్చినా కెనాట్ బి రిలీజ్డ్ ఆన్ బెయిల్. ఈ మధ్యకాలంలో అప్రూవల్ గా మారడం బయటకు రావడం జరుగుతుంది కదా, ఇక్కడ ఆ అవకాశం కూడా లేదు. ఆయన లేదు అని ఇంకో మాటనండి, ఈ షుడ్ బి కెప్ట్ అండర్ కస్టడీ టిల్ టర్మినేషన్ ఆఫ్ ట్రయల్.